ఒక అమ్మాయి మొదటిసారి పీరియడ్స్ వచ్చిన తర్వాత చాలా కన్ఫ్యూషన్ కి గురవుతుంది. ఆమెకి నార్మల్ పీరియడ్స్ అంటే ఏమిటి అనే సందేహం వస్తుంది. నార్మల్ పీరియడ్ అంటే సాధారణంగా 21 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో పీరియడ్ రావడం. చాలా మందికి 28 రోజులకు ఒకసారి పీరియడ్ వస్తుంది. ప్రతి అమ్మాయికి 28 రోజులకి పీరియడ్ రావాలని ఏమీ లేదు. 21 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో పీరియడ్ రావడం కూడా నార్మలే. ఈ 3 నుంచి 5 రోజుల వరకు బ్లీడింగ్ అవ్వడం నార్మల్. 3 రోజుల కన్నా తక్కువ బ్లీడింగ్ అవ్వడం, 5 నుంచి 6 రోజుల కన్నా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం అనేది అబ్నార్మల్. బ్లీడింగ్ అమౌంట్ వచ్చేటప్పటికి డైలీ 3 to 4 ప్యాడ్స్ వరకు చేంజ్ చేయొచ్చు. అలా కాకుండా ప్రతి గంటకి ప్యాడ్ చేయాల్సి వస్తే మటుకు అది అబ్నార్మల్. ఈ పీరియడ్ టైమ్స్ లో నార్మల్ గా చిన్నపాటి నొప్పి రావడం గానీ, అలసటగా ఉండడం గానీ, టెస్ట్ తీసుకోవాలనిపించడం కానీ సాధారణంగా జరుగుతాయి. కొంచెం నొప్పి, అలసట అనేది నార్మల్. అలా కాకుండా ఎక్కువగా నొప్పి రావడం, తట్టుకోలేనంత నొప్పి రావడం, స్కూల్ కి కానీ జాబ్ కి కానీ వెళ్ళలేనంత నొప్పి రావడం అనేది నార్మల్ కాదు. సో మనం చెప్పుకున్న అన్ని విధంగా కాకుండా పీరియడ్స్ 2-3 నెలలకు ఒకసారి రావడం, నెల మీద ఎగించి రావడం, వచ్చినప్పుడు ప్రతిసారి చాలా నొప్పి రావడం, బ్లీడింగ్ కూడా చాలా ఎక్కువ అవడం, నెలసరికి మధ్యలో కూడా బ్లీడింగ్ కనిపించడం, వైట్ బ్లీడింగ్ కనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు వెంటనే మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి. పీరియడ్స్ రావడం అనేది ఒక అనారోగ్యం కాదు, అది చాలా నార్మల్ ప్రాసెస్. ఇది సిగ్గుపడాల్సిన విషయమే కాదు, తెలుసుకోవాల్సిన విషయం. మన బాడీని మనం తెలుసుకుంటేనే మనం స్ట్రాంగ్ అవుతాం.